నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలని చూద్దాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలో రోడ్డు కాలువ సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని రైతులు హెచ్చరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. మెట్పల్లి పట్టణ పరిధిలోని సర్వే నంబర్ 1094 ప్రాంతంలో ఉన్న 40 ఫీట్ల రోడ్డు, సిసి రోడ్, అలాగే ఎస్ఆర్ఎస్పి D-32 కాలువకు వెళ్లే మార్గం స్పష్టంగా లేకపోవడంతో రైతులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక మెట్పల్లి పట్టణంలో గల వెల్లుల రోడ్డును ఆనుకొని D-32 కాలువ బ్లూ ఫ్యాక్స్ హోటల్ ఎదురుగా ఉన్నటువంటి వెంచర్ వాళ్ళు, అది వేమ్లా ఫ్యామిలీ వాళ్ళకి సంబంధించింది. ఆ పట్టదారులందరూ కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆ చివరన వెనుక మల్లె తోట వరకు ఉన్నదంతా కూడా మరి మేమే రైతులము. తరతరాల నుంచి మా తాతలు కానివ్వండి, మా తండ్రులు కానివ్వండి వ్యవసాయం చేసుకుంటా కాలం గడుపుతున్నారు. లోపలికి వెళ్ళటానికి వాళ్ళు మెయిన్ రోడ్ నుంచి రోడ్డు ఉండేది. మరి ముందున్న వాళ్ళు వ్యాపారస్తులతో కుమ్మక్కైలా, లేకుంటే మరి ఏ రకంగా అధికారులతో ఏ రకంగా వాళ్ళు పరిశీలన తీసుకోకుండానే వెంచర్ వాళ్ళకు ఎంక్వైరీ చేసిండ్రు. ఆ రోడ్డును మళ్ళీ వాళ్ళు తిరస్కరించి తీసివేసిండ్రు. వాళ్ళు ఆలోచన చేయాలి. ఎందుకనంటే ముందు వాళ్ళకు డాంబర్ రోడ్ ఉంది కదా అని చెప్పేసి స్వార్థంగా ఆలోచిస్తున్నారు ముందున్నటువంటి పెద్దవాళ్ళు. అలా ఆలోచించడం సరికాదు. ఎందుకంటే కొంచెం వెనుకకు వెళితే మన తండ్రులు కానివ్వండి, మన తాతలు కానివ్వండి ఎలాగ కలిసి ఉన్నారో మీరు గమనించాలి. ముందుకు రోడ్డుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచించాలి. ఎందుకనంటే ఒక ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారికి నష్టపరిహారం కూడా ఈ రోడ్డుకు ముందున్న పట్టాదారులే ఆ నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. అది గమనించాలి. D-32 కాల్వ పురాతనం నుండి ప్రవహిస్తున్నది. అయితే రామ్నగర్ వైపు గల ఎస్ఆర్ఎస్పి D-32 కాల్వని సిసి రోడ్గా డ్రైనేజ్గా అభివృద్ధి చేసిండ్రు. కానీ హనుమాన్ నగర్ వైపు ఉన్న ఎస్ఆర్ఎస్పి D-32 కాల్వని కబ్జా చేసేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే అక్కడ ఏం జరిగిందంటే వేముల వాళ్ళు మేఘన వెంచర్ వాళ్ళకి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసిండ్రు. వాళ్ళు అందులో 40 ఫీట్ రోడ్ వేసిండ్రు. వాళ్ళు ఇటు కాల్వని కబ్జా చేసిండ్రు, అటు 40 ఫీట్ రోడ్ నుంచి మాకు తోవియట్లేదు. మేమేం అడుగుతున్నాం రైతులమంటే మాకు ఆ 40 ఫీట్ రోడ్ నుంచి అన్న వెనుకకు తోవియండి, లేదంటే ఈ కబ్జా చేసిన కాల్వనన్న వదిలేసి దాన్ని సీసీ రోడ్గా అభివృద్ధి చేసి రైతులకు ఇవ్వాలి. అట్లా ఇస్తే ఏమైతే అంటే ఈ తోవ మల్లె తోట నుంచి చెవుల మధ్య దాకా వెళ్తుంది. దగ్గర 300 రైతు కుటుంబాలు బాగుపడతాయి. 5,000 జనాల వరకు ఉపయోగపడుతుంది. మొత్తం మెట్పల్లి డెవలప్ అవుతుంది. దీన్ని కేవలం మున్సిపల్ కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు ఆ వెంచర్ వాళ్ళతోని కుమ్మక్కాయ మాకు రోడ్ ఇవ్వకుండా ఎత్తున్నారు. గౌరవనీయులైన కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు కేవలం 3 రోజులలోనే రోడ్ ఇవ్వమని ఎంఆర్ఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పిండ్రు. అయినా వాళ్ళు రోడ్ ఇవ్వట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళు కుమ్మక్కయ్యారు, డబ్బులకి లొంగిపోయినరు. మా అటువంటి 300 రైతు కుటుంబాలని చాలా దారుణంగా హింసిస్తున్నారు, టార్చర్ పెడుతున్నారు. గత 5 నెలల నుంచి మేము రోడ్ ఎక్కుతున్నాం, కనీసం స్పందించడం లేదు. రైతుకుంటున్నారు రైతుకి రావాలి, రావాలి, ఎస్ఆర్ఎస్పి రావాలి, కాల్వ భూమి చూపాలి, రైతుల పరీక్షలు ఆధార్ సమస్యను వెంటనే, ఆధార్ సమస్యను వెంటనే, ఆధార్ సమస్యను వెంటనే, ఎంఆర్ఓ రావాలి, ఎంఆర్ఓ ఎంఆర్ఓ రావాలి, రోడ్డు కావాలి, ఎంఆర్ఓ గారు రావాలి, ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు కమిషనర్ గారు, కమిషనర్ గారు
కాదు ఇక్కడనే మేము తీసుకుంటాం సార్ అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి మేము కూడా తెలుసుకోవడానికి మా వాళ్ళు సహాయం అవుతుంది కాబట్టి సారే మనకు సార్తోనే మాట్లాడారు మరో మేడంతో మాట్లాడినా దీంట్లో అవుతుందా కాదా నా పరిధిలో ఉంటే ఖచ్చితంగా నేను చేస్తాను నా పరిధిలో కాదు మళ్ళా ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మేము మా సార్ అయితే ఎంపీ సార్ పరిధి సార్ దగ్గరికి వెళ్తారా ఇప్పుడు సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత పోయి మాట్లాడతారు ఆర్టీ గారు లేనట్టు ఆర్టీ గారు ఏముంటారు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ లేకుంటే తహసీల్దార్ మేడం ఉంటారు ఎవరైనా ఆఫీసుల చుట్టూ రోడ్ వాళ్ళు రావాలా వీళ్ళు రావాలా అవుతుందా కాదా ఆల్రెడీ 3 days లో కలెక్టర్ గారు రోడ్ ఇవ్వమని చెప్పిండు. కానీ ఎంఆర్ఓ ఇస్తున్నారు, వాళ్ళతో కుమ్మక్కైలు రోడ్ ఇస్తలేరు. దగ్గర 5వ నెల నుంచి మేము తిరుగుతున్నాం. రైతుల్ని ప్రతిసారి నిప్పిస్తున్నాం. మేము పిచ్చోళ్ళలా కనిపిస్తున్నాం. రైతులం సొసైటీలో చేస్తున్నారు. మున్సిపల్ డెవలప్ కాకుండా ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ భూమిని కాపాడుకుంటా వాళ్ళ తాతలు అందరూ కూడా వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళ భవిష్యత్ కోసం ఆ భూమి కాపాడేళ్ళు ముందున్న వాళ్ళు రోడ్డు లేదంటే లోపలికి ఎలా వెళ్తారు? మీరు అందరు పరిశీలించండి. మాట్లాడుతున్నారు కదా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. సార్ దీంట్లో కొద్దిమంది పెట్టుబడిదారులు అధికారులను మ్యానిపులేట్ చేస్తున్నారు. 100% ఎవరో డబ్బుల సంచులు అధికారులకు ఉంటాయి సార్. ఆ డబ్బుల సంచులు తీసుకొని సార్ ఒక 70-80 కాలువ భూమిని కబ్జా చేసి నీళ్ళకెళ్ళి కాలువ ఉంటుంది. అన్నింటి కాలువ మాయమవుతుంది. మరి ఇదే ప్రభుత్వం సరిపోలే ఇల్లు ఉపయోగిస్తుంది. మరి ఇక్కడ హైదరాబాద్ ఏమని చెప్తుంది సార్? ఇక్కడ నాలా మీద ఇల్లు ఉంది. నేషనల్ హైవే మరి ఆయన కూడా మేమందరం ఇప్పటికీ మనము ఇంకొక ప్రయత్నం చేసిన నా మాట మీద